ఊహించని షాకులతో వైసీపీ షేక్ అవుతోందా? ఘోరమైన ఓటమి భారం నుంచి ఇప్పుడిప్పుడే బయటకొస్తున్న టైంలో రాజీనామాల రచ్చ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తోందా? ఒకరి వెనుక ఒకరుగా క్యూలో ఉన్నారన్నది నిజమేనా? అసలు వైసీపీలో ఏం జరుగుతోంది? కేడర్ ఏమనుకుంటోంది? పార్టీ అధినేత జగన్ ఎలా సెట్ చేస్తారు? కీలక నేతల వరుస రాజీనామాలు వైసీపీకి షాక్ ఇస్తున్నాయి. అవసరం ఉన్న టైంలో నేతలంతా సొంత దారి వెతుక్కోవడం పార్టీని షేక్ చేస్తోందట. క్యాడర్ ఇప్పుడిప్పుడే కోలుకుని బయటకొస్తున్న టైంలో రాజీనామాలు పెద్ద దెబ్బగా మారాయంటున్నారు. గత ఎన్నికల ఫలితాలు పార్టీకి డిజాస్టర్గా మారిన రాజ్యసభలో తమకున్న బలంతోనే నెట్టుకు రావచ్చని భావించారు వైసీపీ పెద్దలు. కానీ ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోవడం పార్టీలో అలజడి రేపుతున్నట్టు సమాచారం. ఓటమి నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తున్న టైంలో ఓ గట్టి కుదుపొచ్చింది వైసీపీకి. పార్టీకి రాజ్యసభలో 11 మంది సభ్యుల బలముంది. ఆ బలంతోనే అవసరమైన సమయాల్లో కేంద్ర ప్రభుత్వానికి మద్దతిస్తూ నెట్టుకొస్తోంది. అలాంటి టైంలోనే మోపిదేవి వెంకటరమణ, బీదమస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య వైసీపీ రాజ్యసభ సభ్యత్వాలకి రాజీనామాలు చేసి తమ గూడు తాము వెతుక్కున్నారు. అదంతా ఒకెత్తైతే తాజాగా ఎవ్వరూ ఊహించని విధంగా పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం కలకలం రేపింది. వైఎస్ కుటుంబానికి సన్నిహితుడుగా పార్టీ రాజకీయాల్లో చక్రం తిప్పిన నాయకుడాయన. సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థులపై రాజకీయ విమర్శలు చేయడం, రివర్స్లో వాళ్లతో చివాట్లు తినడంలోనూ దిట్టే. కానీ జగన్ దేశంలో లేనప్పుడు రాజీనామా నిర్ణయం తీసుకోవడం, వెంటనే చేసేయడం, రాజ్యసభ చైర్మన్ ఆమోదించేయడం నిజంగా షాకేనని అంటున్నాయి వైసీపీ వర్గాలు. మొన్నటి ఎన్నికల్లో నెల్లూరు నుంచి లోక్సభకు పోటీ చేసి ఓడిపోయారాయన. ఆ తర్వాత కూడా పార్టీలో యాక్టివ్గానే ఉన్న వైసీపీని వీడతారంటూ ప్రచారం జరుగుతూ వచ్చింది. సరిగ్గా ఇప్పుడు పార్టీ అధినేత జగన్ లండన్ టూర్లో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన బాటలోనే మరో ఎంపీ ఉన్నారంటూ ప్రచారం జరుగుతున్నా ఇంకా క్లారిటీ రాలేదు. ఇక గత ఎన్నికల ముందు వరకు పార్టీలో కీలకంగా వ్యవహరించిన బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆళ్ల నాని వంటి నేతలు వైసీపీకి దూరమయ్యారు. ధర్మాన ప్రసాదరావు వంటి సీనియర్స్ సైలెంట్ అయ్యారు. కొడాలి నాని ఇంకా అజ్ఞాతం వీడలేదు. దీంతో పార్టీలో అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఉందట క్యాడర్కు. అధికారంలో ఉన్నప్పుడు అన్ని ప్రయోజనాలు పొంది కష్టకాలంలో పార్టీకి అండగా ఉండాల్సిన నేతలు ఒక్కొక్కరుగా దూరం కావడంపై కార్యకర్తలు మండిపడుతున్నారట. అండగా ఉండాల్సిన టైంలో వ్యక్తిగత కారణాల పేరుతో ముఖ్య నాయకులు సైడ్ అయిపోవడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది వైసీపీ వర్గాల్లో. గతంలోనే పార్టీని వీడుతున్న నేతలపై స్పందించిన జగన్ పోయేవారిని పోనీయండి, ఉండేవారుంటారు, వారితోనే రాజకీయం చేస్తానని అనేవారు. తన సమీప బంధువు పార్టీ కీలక నేత బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా చేసినప్పుడు కూడా అదే తరహాలో లైట్ తీసుకున్నారాయన. కానీ ఇప్పుడు విజయసాయిరెడ్డి విషయంలో కూడా అలాగే లైట్ తీసుకుంటారా లేక రియాక్ట్ అవుతారా అన్నది చూడాలంటున్నారు పరిశీలకులు. రాజీనామా ప్రకటనలో జగన్ను ఒక్క మాట అనలేదు విజయసాయి. ఒక రకంగా రాజకీయ సన్యాసం చేస్తున్నట్లే ఎక్స్లో పోస్ట్ చేశారాయన. ఇందుకు సరైన కారణాలు బయటకి చెప్పకపోయినా రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి రాజకీయ వర్గాల్లో. కేసుల వల్లే పొలిటికల్ నైరాస్యంలోకి వెళ్లుండొచ్చన్నది అందులో ఒకటి. అయితే ఈ అంశంపై జగన్ కు ఖచ్చితమైన సమాచారం ఇచ్చే విజయసాయి తన నిర్ణయాన్ని ప్రకటించుంటారని చెప్పుకుంటున్నాయి వైసీపీ వర్గాలు. దీంతో ఇప్పుడు సాయి తర్వాత ఇంకెవరన్నా ఉన్నారా? అలా క్యూలో ఉన్న నాయకులెవరు? ఈ షాకర్స్ అండ్ షేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? పార్టీ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందన్న చర్చ జరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్ లో. రాబోయే రోజుల్లో ఇలాంటి మలుపులు ఇంకెన్నుంటాయో చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్.